నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మమత. వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. సో ఈరోజు మనం మాట్లాడేది హెచ్సియు గురించి. ఇక హెచ్సియు వివాదం పైన తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టు అయితే చివాట్లు పెట్టింది. గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో కూడా ప్రభుత్వ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని సూటిగా ప్రశ్నించింది. ఒక్క రోజులో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం సాధారణ విషయం కాదని కూడా సుప్రీంకోర్టు అయితే మండిపడింది. ఇక తక్షణమే భూముల్లో పనులు ఆపేయాలని అత్యున్నత న్యాయస్థానం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక సుప్రీం ఆదేశాలతోని ఇరకాటంలో తెలంగాణ ప్రభుత్వం పడిపోయింది. భూముల విషయంలో ప్రభుత్వానికి తొందరపాటు చర్యన? అంత అర్జెంటుగా భూముల్లో పనులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సర్కార్ చెబుతున్న మాటల్లో నిజమెంత? సుప్రీంలో రేవంత్ సర్కార్ కౌంటర్ ఎలా ఉండబోతోంది? దీని గురించే ఈరోజు మనం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా జి వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ, బీఆర్ఎస్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, అనలిస్ట్ మనతో పాటు ఈరోజు డిబేట్లో పాల్గొనబోతున్నారు. గుడ్ మార్నింగ్ అండి ఆల్ ఆఫ్ యూ. నమస్తే. నమస్తే మేడం. సో ముందుగా చెప్పండి, ఏ విధంగా చూడాలి ఈ హెచ్సియు భూమి వ్యవహారంలో ప్రభుత్వం తీరుపైన అయితే సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సో ఏం చెప్తారు? ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటనాయక్ లైవ్ లో ఉన్నటువంటి మేడం, లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా మీకు అందరికి కూడా నమస్తే. గత కొన్ని రోజులుగా మనం బీఆర్కే న్యూస్ లో దీన్ని ఒక ప్రధానమైనటువంటి చర్చ కింద చేయడం అనేటువంటిది, బీఆర్కే న్యూస్ ఉన్నటువంటి ప్రజా స్పందన, ప్రజల పట్ల ఉండేటువంటి ఆకాంక్ష అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఎందుకంటే నా మటుకు నేను 2-3 సందర్భాల్లో దీని గురించి మాట్లాడడం జరిగినటువంటిది. ఇవల్ల అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి సమస్య, ఇవల్ల ప్రతిష్టాత్మకమైనటువంటి విలువలు కలిగినటువంటి, అదేవిధంగా అకాడమిక్ వాల్యూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక గొప్ప యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అది 74-73లో దాని చరిత్ర మనం అనేక సందర్భాల్లో చెప్పుకోవడం జరిగినటువంటిది. ఇది 6 సూత్రాల పథకం కింద ఆంధ్ర తెలంగాణ ఉద్యమ పరిష్కారంగా వచ్చినటువంటి ఒక గొప్ప విలువలు కలిగినటువంటి అకాడమిక్ వాల్యూస్ ఉన్నటువంటి యూనివర్సిటీ. దాని గురించి ఇంకా నేను ఎక్కువగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం సమస్య వచ్చింది? 2300 ఎకరాలు గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారే ప్రారంభించినటువంటి ఈ యూనివర్సిటీకి మరి దీంట్లో కొన్ని అవాంతరాలు వచ్చి అటు ఇటు కొంత భూమి అటు వచ్చింది ఇటు వచ్చింది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఆ భూమిని వేరే వాళ్ళకు మళ్ళించినారు. చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ పేర్లు వస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ కూడా 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని రేవంత్ రెడ్డి గారు అమ్మడం అనేటువంటిది దారుణమైనటువంటి అంశం. దీని మీద మేమేమి రాజకీయంగా మాట్లాడడం లేదు. ఇప్పుడు ఏదో కమిటీ వేసినట్టుగా అర్థం కనపడుతున్నటువంటిది మీడియాలో. శ్రీధర్ బాబు అధ్యక్షతన మరి విద్యార్థులు ప్రజా సంఘాలతో మాట్లాడుతారంట. ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడకుండా ప్రజా సంఘాలతో, ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడేటువంటి నైతిక ధైర్యం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేదు అనేటువంటి స్పష్టమైంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక 25 రోజుల కింద భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మహేందర్ గారు దీని మీద ఉద్యమాన్ని ప్రారంభించినారు. అరెస్ట్ చేసినారు. వాళ్ళందరినీ కూడా రెండోసారి అరెస్ట్ చేసినారు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిందే భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి నేను ముందుకొస్తున్నా. మా ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి గారు, శాసనసభాపక్ష మహేశ్వర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇళ్లలో నిర్బంధించడం జరిగినటువంటిది. నిజ నిర్ధారణ కమిటీ కోసం అక్కడ వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు ఢిల్లీలో చాలామంది మంత్రులను కలవడం జరిగినటువంటి, దాంట్లో మీకు తెలుసు ధర్మేంద్ర ప్రసాద్ గారు విద్యామంత్రిని కలవడం జరిగింది. పరివారక మంత్రి అయినటువంటి మంత్రిని కలవడం జరిగినటువంటి మాట మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తీవ్రంగా తీసుకున్నటువంటి అంశము. ఒక ఉన్నత ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నటువంటి ఒక యూనివర్సిటీని 400 ఎకరాలు ఏదో గ్రౌండ్ పెట్టి మీకుంది మాకుంది, మేము అక్కడ 397 ఎకరాలు ఇచ్చినాము అనేటువంటి దాని కింద ఇవాళ దివాలా తీసినటువంటి, ఆర్థిక రంగంలో దివాలా తీసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, గత ప్రభుత్వం ఏ రకంగా దివాలా తీసిందో వాటిని అమ్మి రియల్ ఎస్టేట్ కేంద్రంగా, దురదృష్టవశాత్తు రియల్ ఎస్టేటే ఇక ఆర్థిక వనరులు సమకూర్చుతుంది అనేటువంటి కొత్త పంతాకి వల్ల రేవంత్ రెడ్డి గారు రావడము. కేసీఆర్ కూడా అదే చేసినాడు. 17,000 కోట్ల విలువగలిగినటువంటి ఆస్తులు కేసీఆర్ గారు అమ్మినారు. అదే దారిలో రేవంత్ రెడ్డి గారి పాలన, ప్రజా పాలన అని చెప్పుకుంటున్నటువంటి, గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేకుండా అమ్మడం మొదలుపెట్టినాడు. కాబట్టి దాని మీద నిన్న సుప్రీంకోర్టులో మీకు అందరికీ తెలిసినటువంటిదే జస్టిస్ గవాయ్ గారు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు తీసుకోవడానికి ముందు అక్కడ ఉండేటువంటి మరి అమికస్ క్యూరీ పరమేశ్వర్ గారు లేవనెత్తిన, కోర్టు దృష్టికి తెచ్చినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో
ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములకు సంబంధించినటువంటి ధ్వంసం ఏదైతే ఉందో వెంటనే గవాయ్ గారు, జస్టిస్ గౌరవనీయులైన గవాయ్ గారు ధర్మాసనము ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 3:30 లోపల ఇక్కడ హైకోర్టులో ఉండేటువంటి జ్యుడిషియల్ రిజిస్ట్రార్కి ఆర్డర్ ఇచ్చి 3:30 లోపల మాకు స్పాట్ రిపోర్టు పంపాలనేటువంటిది దాన్ని ఆధారంగా తీసుకొని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగినట్లేదు. బహుశా ఏ ముఖ్యమంత్రి, ఏ చీఫ్ సెక్రటరీ మీద వ్యాఖ్యలు అనేటువంటిది గతంలో జరుగుండొచ్చు, కానీ ఈ చీఫ్ సెక్రటరీ మీద జైలుకి వెళ్తారు, మీరు అక్కడ జైలు కట్టిస్తారు, జైలుకి వెళ్తారు చూడండి మీరు అనేటువంటి మాట చాలా ప్రభుత్వ పరిపాలనకు ఒక దర్పణంగా మనం తీసుకోవాలా, ఆధారంగా తీసుకోవాలా. ఎందుకంటే ఆల్రెడీ కేసు నిన్న తీసుకున్నటువంటి కేసు వాళ్ళ దగ్గర ఏంటంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు. గతంలో సుప్రీంకోర్టులో కేసు ఉండగా అసెంబ్లీలో ఏమీ జరగదు, ఏమీ మళ్ళీ ఎన్నికలు రావనేటువంటిది. రేవంత్ రెడ్డి గారు తనకు తెలిసి తెలియనటువంటి ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, మోదీ గారి దగ్గర నుంచి తిట్టడం అనేటువంటిది ఆయనకు ఉండేటువంటి, ఆ మోదీ గారు ఎన్నడూ ఆయన పేరు కూడా తీసుకోడు, తిట్టడం అనేటువంటి ఒక అలవాటు చేసుకున్నటువంటి పాలకుడిగా తెలంగాణ సమాజంలో ముద్రపడేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరగాల, రిపోర్ట్ రావాలా 16 లోపల. తప్పనిసరిగా దీనికి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి వాళ్ళకు వాపస్ చేయాలా, దాన్ని రక్షణ ఇచ్చవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నదని చెప్పి ఈ మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఓకే, దత్తాత్రి గారు మీరు విన్నారు కదా ఏం మాట్లాడారు వెంకటరెడ్డి అనేసి అని చెప్పి వెంకటరెడ్డి గారు, సో మీరేం చెప్తారు? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ వస్తా ఉన్నాం, మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం చాలా అంశాలలో, చాలా విషయాలలో చాలా కమిట్మెంట్ తో మా బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి ప్రతిపక్షంగా అన్ని అంశాలలో ప్రభుత్వానికి చెప్తూనే ఉంది. అనుభవ లేమి, అవగాహన లేని నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కొనసాగుతాం. ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల చరిత్ర తెలియదు. ఏదైతే ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉందో అది 1969 ఉద్యమం జరగడం వల్ల చాలా మంది విద్యార్థుల మీద 369 మంది విద్యార్థుల బలిదానం తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమో, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడమో, ఏదో ఒకటి చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం మనం ఉమ్మడిగా ఉండే పరిస్థితి లేదు అనే పరిస్థితిలో ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి గతంలోనే 2300 ఎకరాల భూమి, ఇప్పుడు గచ్చిబౌలి అనేటువంటిది చాలా మందికి ఒక సుదీర్ఘమైనటువంటి దూర ప్రాంతం. అది ఇవాళ నగరం విస్తీర్ణంలో భాగంగా నగరం చాలా పెద్దగా పెరిగింది, భూముల విలువ పెరిగింది. గచ్చిబౌలి, మణికొండ ఏరియాలో భూములకు 1000 కోట్లు పలుకుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఆయనకు 400 ఎకరాలు, యాక్చువల్ గా గచ్చిబౌలి అనేటువంటిది కేజీఎఫ్ ఫారెస్ట్ అంటారు దాన్ని. కంచబౌలి ఫారెస్ట్ అంటే కేజీఎఫ్ ఫారెస్ట్. దాదాపుగా 286 పైచిలకు స్పీసీస్ జాతులు ఉన్నాయి అక్కడ. పక్షులు, నెమళ్ళు, జింకలు, దుప్పిలు, అరుదైనటువంటి రాతి నిర్మాణాలు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఇవి మష్రూమ్ రాక్స్ కి నిలయం అండి. ఇది ఇట్లాంటి రాక్స్ ఎక్కడా లేవు. ఒంటరి రాయి మీద అతిపెద్ద రాయి నిర్మితమై ఉంటుంది. ఇట్లా ప్రత్యేకమైనటువంటిది. కొన్ని లేక్స్ ఉన్నాయి అక్కడ, 3-4 లేక్స్ ఉన్నాయి, కుంటలు ఉన్నాయి. సో ఇది ఒక ప్రకృతి, హైదరాబాదు ఒక నడిబొట్టున ఒక ఊపిరి. అది అద్భుతమైనటువంటి న్యాచురల్ గా అందిస్తున్నటువంటి ప్రాంతంలో ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మేము ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాము, మాకు ఒక 50,000 ఎకరాల్లో మేము ఫ్యూచర్ సిటీ నిర్మించబోతున్నాము, ఫార్మా సిటీ నిర్మిస్తున్నాం అంటా ఉన్నాం. ఫార్మా సిటీ కోసం అని చెప్పేసి, ప్రత్యేక ఫార్మా యూనివర్సిటీ కోసం అని చెప్పి కేసీఆర్ గారు దాదాపుగా 12,000 ఎకరాల భూమి కలెక్ట్ చేసి పెట్టిండు. దాని తర్వాత ఈ భూమిని కూడా అటే డైవర్ట్ చేసుకొని ఇవాళ 50,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందాకు నాంది పలికిండు. మేము ఏమంటున్నామంటే విశ్వవిద్యాలయాల జోలికి వస్తే విద్యార్థులతో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా చరిత్రలో మన బట్టగట్టి ప్రభుత్వాలను పాలించిన రోజులు లేవు. విద్యార్థుల ఆవేశం అనేటువంటిది ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో జాతీయ స్థాయిలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్యార్థులు అక్కడ చదువుకుంటారు. ఇవాళ తెలంగాణ నుంచి ఉన్న విద్యార్థులు మాత్రమే కొట్లాడట్లేరు అక్కడ. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్, మణిపూర్, మిగతా రాష్ట్రాలకు చెందిన ఢిల్లీ లాంటి ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా అరే వాట్ ఈస్ దిస్ అంటే ఏ యూనివర్సిటీ ఏ రియల్ ఎస్టేట్ నహి అని చెప్పేసి స్లోగన్స్ మాట్లాడుతూ వాళ్ళు ఇవాళ స్వతహాగా బయటకు వస్తే విద్యార్థుల మీద లాఠీ చార్జీలు, ఆడపిల్లల ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు చింపేయడము, వాళ్ళ వెంట్రుకలు పట్టుకొని లాగడము, ఇది చూస్తుంటే సభ్య సమాజం మొత్తం కూడా ఏ భావానికి గురైతా ఉంది. 21 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అండి. ఇవాళ చంద్రబాబు నాయుడు 2003లో ఏ దురుద్దేశంతో నాడు దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పాలని చూశాడు, జిఎంఏ వాళ్ళకి. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఏపీ యూత్ డెవలప్మెంట్ అసోసియేషన్ కి అప్పచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు TGIAC కి అప్పచెప్పే ప్రయత్నం చేస్తాను.
ఎవరైనా కూడా విశ్వవిద్యాలయాల భూములపైన ఎందుకు ఇంత మీకు అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ విశ్వవిద్యాలయాలు చదివేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పేద Okay. మధ్యతరగతి వర్గాలే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు చదువుతున్నారు. సో ఇవాళ చాలా స్పష్టంగా హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అడ్వకేట్లు, జర్నలిస్టులు, ప్రొఫెసర్స్ కంఠంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాను. 15 నెలల క్రితం నువ్వు ప్రజాప్రభుత్వం అని వచ్చినావు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఎందుకు ఇవాళ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అయింది? ఎందుకు ఇవాళ నీ మీద విద్యార్థులు ఎందుకు ఆవేశంతో ఇవాళ నీ దిష్టి బొమ్మలు గాలబెడతా ఉన్నారు? ఇవాళ నిరుద్యోగులు ఎందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నీ మీద 29 మీద ధర్నాలు చేస్తా ఉన్నారు? ఎందుకు ఇవాళ అంగన్వాడీ ఆశా వర్కర్లు నీ మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు? ఎందుకు దాదాపుగా 468 మంది రైతులు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో? మీరు అర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు దత్తాత్రేయ గారు మాట్లాడదాం. తీసుకుంటా ఉన్నారు. మొన్న లఘుచర్లలో లడాయించి కొట్లాడితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, SC/ST కమిషన్, హైదరాబాద్ లో ఉన్నటువంటి హైకోర్టు చివాట్లు పెడితే ఆ లఘుచర్లని అల్లుడి కోసం వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. ఒక్క నిమిషం అండి, నేను ఇంకో విషయం చెప్తాను. ఇవాళ బీజేపీ నాయకులు చాలా పెద్దగా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు టిఆర్ఎస్ పార్టీగా మేము మాట్లాడిన తర్వాత విద్యార్థులు, SU సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసిన తర్వాత కేటీఆర్ గారు మేము పూర్తి స్థాయిలో మీకు మద్దతు ఇస్తామని దాసోశ్రవర్ గారిని ఇచ్చి ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టులో కేసు వేయించిన తర్వాత ఇవాళ మేము మాట్లాడకపోతే మా ఉనికికే ప్రమాదం అవుతుంది అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో మోడీ గారి సమక్షంలో అలై బలై చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం నడుస్తా ఉంది. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న మాకు భూముల మీద చిత్తశుద్ధి, బీజేపీకి కాంగ్రెస్ కు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల మీద కానీ విశ్వవిద్యాలయాల మీద కానీ సమస్యల మీద చిత్తశుద్ధి ఉండదు. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ ఒక్కటి మాత్రమే కొట్లాడుతుంది. మేము కొట్లాడాం కాబట్టి ఇవాళ ప్రభుత్వం దిగొచ్చింది, మేము కేసు వేసినాం కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టులో ఈ తీర్పు వచ్చి ఇవాళ నిర్పివేతలైనాయి. హైకోర్టులో కూడా నేను కూడా ఒక మెంబర్ గా కేసులో భాగస్వామిని ఇవాళ హైకోర్టు చేసినటువంటి దాంట్లో మేము పిల్లేసినాం. మేము ఎందుకు ఇవాళ ప్లీజ్ టేక్ యువర్ ఓన్ టైం. బట్ ఒకటే అంశం యాడ్ చేసి నేను చెబుతా. 180 ఎకరాలలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక అడ్వకేట్ అండి, జడ్జి, రిటైర్డ్ జడ్జి నరసింహారెడ్డి గారండి, ఆయన కూడా దాదాపుగా 4 ఎకరాల భూమిని కబ్జా చేసి ఉస్మాన్ యూనివర్సిటీ, ఒక ఉస్మాన్ యూనివర్సిటీ కాదు తెలంగాణ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల పరిస్థితి ఇదే. ఇవాళ ఏంది ఈ విశ్వవిద్యాలయాలు ఇవాళ సిటీ నడిబొడ్డున వచ్చేసరికి మా భూముల మీద కబ్జా చేయడం, ఇవాళ ఏదైతే HCU తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ వైఫల్యం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వల్ల జరుగుతా ఉంది. ఓకే వెంకట్ నాయక్ గారు, మీరేం చెప్తారు? విన్నారు కదా, అనుభవం లేదు, ఏం తెలీదు, అందరూ వ్యతిరేకం అవుతున్నారు, ప్రజలు కానీ స్టూడెంట్స్ కానీ అంతా వ్యతిరేకం అవుతోంది, మరి ప్రభుత్వానికి ఏం అనుభవం లేకుండా చేస్తున్నారు, ఏదంటే ఎక్స్పీరియన్స్ లేదు అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడింది మీరు విన్నారు కదా, మీరేం చెప్తారు మరి? ఇప్పుడు ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం మేడం. నమస్తే. ఒక హేతువాదిగా దయ్యాలు వేదాలు వెల్లిస్తున్నాయంటే నేను నమ్మను, కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గురించి అన్నం మాట్లాడుతుంటే నాకు కొంచెం నవ్వు వస్తుంది మేడం. ఇప్పుడు నేను స్టిల్ ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నా, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ అది ఉస్మానియా యూనివర్సిటీ హాస్టలే. 2015లోనే 16లో అనుకుంటా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఇక్కడున్న చెట్లను మొత్తం కొట్టేయాలి. అసలు యూనివర్సిటీలకు 500 ఎకరాల భూములు, 100 ఎకరాల భూములు ఎందుకండి? 50 భూములు ఉంటే సరిపోతాయా? 50 ఎకరాల భూములు ఉంటే సరిపోతా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు కళాఖండిగా చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, బయట చెప్పారు, చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ లో భాగంగానే ఒక యూనివర్సిటీకి, నాకు తెలిసి అది హార్టికల్చర్ యూనివర్సిటీ అనుకుంటా, కేవలం 50 ఎకరాలు మాత్రమే కేటాయించడం జరిగింది. సో ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంటే మాకేదో ఆశ్చర్యంగా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు 111 జీవో ఎత్తేస్తా అన్నారు. 111 జీవో ఎత్తేస్తే అడవులు పోతే ఎక్కడున్నాయి? దాంతోపాటు అక్కడున్న చెరువులు, హిమాయత్ సాగర్ కానీ అవి కూడా పోతాయి. అక్కడ కూడా న్యాచురల్ రిసోర్సెస్ అన్ని డిజార్ట్ ఏది డిస్ట్రాయ్ అయిపోతుంది, ఫ్లోరా ఫానా పోతుంది, వెజిటేషన్ పోతుంది, డైవర్సిటీ పోతుంది. మరి అప్పుడు అవన్నీ గుర్తు రాలేదా? అదేవిధంగా సిరిసిల్ల, ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ ఉన్న సిరిసిల్లలో ఏదో దేవపూర్ ఏదో ఉంటుంది, దానికి ఆ గుట్టలన్నీ మొత్తం మాయం చేసే ప్రయత్నం చేశారు కదా, మరి ఆ రోజు అవన్నీ గుర్తు రాలేదా? సో మీరు ఒకటి గమనించండి మేడం, ఇక్కడ ప్రధానంగా నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, అక్కడ ఏది ఈరోజు గచ్చిబౌలిలో పెద్ద పెద్ద ఆకర్ష హర్షాలు కట్టినాం, పెద్ద పెద్ద ఇది కట్టినాం, మేము అమెరికా లాగా చేసినాం, డల్లాస్ లాగా చేసినాం, ఈ విశ్వవ్యాప్తంగా దాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేను ఒక మాట స్పష్టంగా చెప్తున్నా. అంతకుముందు అక్కడ అడవులు ఉండే కదా, అంతకుముందు అక్కడ జంతువులు ఉండే కదా, అంతకుముందు అక్కడ జీవరాశులు ఉండే కదా, వాటిని అన్ని చంపి ఈ రోజు మీరు అవన్నీ కట్టిరా. సో ఒకటే మేమేమంటున్నాం అంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ భూమి ఏది ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఈ ప్రభుత్వం కంటే రాకంటే ముందు ఆ 10 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వం కొట్లాడింది సుప్రీంకోర్టులో?
హైకోర్టులో ఏ ప్రభుత్వం కొట్లాడింది ఆ భూమి మాదని చెప్పి? అంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆ భూమి మాది కాదు అది హెచ్యూ అని కొట్లాడిందా? హెచ్యూని దీంట్లో ఇంప్లీడ్ అవ్వమని కొట్లాడిందా? హెచ్యూ ఈ భూమి నాదని క్లెయిమ్ చేయమని చెప్పిందా? లేకపోతే బిల్లి రావుతో ఏమైనా సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేసిందా? లేకపోతే మైహోం రామేశ్వరరావుని కట్టబెట్టడం కోసం చేసే ప్రయత్నం ఏమైనా చేసిందా? ఏం జరిగింది ఆ 10 సంవత్సరాల కాలంలో? అవన్నీ బయట పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. ఇన్ కేసు ఆ భూమి కోసం మేము అధికారంలో వచ్చిన తర్వాత అన్న చెప్పిన లెక్క ప్రకారమే 15 నెలల తర్వాత మేము అధికారంలో వచ్చిన తర్వాతనే మేము కొట్లాడదని చెప్పే ప్రయత్నం చేయమని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏమన్నా కూడా మేము మాట్లాడకపోవడానికి సిద్ధంగా ఉంటాం. మీరు చూడండి, డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు ఆ భూమిని మేము కాపాడకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఎవరో ఒకరిని కట్టుబెట్టే ప్రయత్నం చేసేది. ఎట్ ద సేమ్ టైం ఇన్ కేసు ఆ భూమిని ఇప్పుడు కనుక వదిలేస్తే దాన్ని ఎవరో ఒకరు కబ్జాదారులు దాన్ని ఆక్యుపై చేసుకుంటారు. దాన్ని సపోర్ట్ చేయడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుందా? ఇంకో వాటి కూడా చెప్పాలి మేడం, ఫేక్ వీడియోస్, ఫేక్ ప్రచారాలు, సోషల్ మీడియా, ఫేక్ న్యూసెస్ ఎక్కడ స్ప్రెడ్ చేస్తారు మేడం? ఎక్కడో వైజాగ్ లో జరిగిన దుప్పిని తీసుకొచ్చి ఈడ పెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడెక్కడో బొమ్మల్ని ఇక్కడ ఎడిటింగ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎంత పైతాన్ని వెంకట్ గారు మీ వాయిస్ కట్ అవుతుందండి. వెంకట్ నాయక్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం సిగ్నల్ సెట్ చేసుకోండి. మేడం ఇప్పుడు వినబడుతుందా మేడం? యా ఓకే, మాట్లాడండి మేడం. నేను ఒక మాట కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇప్పుడు గతిశక్తి మిషన్ లో భాగంగా పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు ఇవన్నీ మీరు నిర్మాణం చేయాల్సిన బాధ్యత మీకుంది. ఇప్పుడు రోడ్లు నిర్మాణం చేయాలంటే ఏది ప్లేన్ ఏరియాలో చేస్తున్నారు మీరు? తార్ ఎడారి లాంటి ప్రాంతాల్లో, అలాంటి ప్రాంతాల్లో చేస్తారా? అక్కడ చెట్లు కొట్టేయాలి, అక్కడ కూడా విస్తరణలో భాగంగా చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న స్పీసెస్ అన్ని పోవాలి. అడవుల నుంచి రోడ్లు పోయినప్పుడు అక్కడ బయోడైవర్సిటీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దాన్ని మీరు చెప్పే ప్రయత్నం ఏంది? ఏది మన అభివృద్ధిలో భాగంగా చేస్తున్నాను అంటున్నారు. మరి దీన్ని ఏ భాగంలో చేయాలి? మరి మీరు రోడ్లు వేసినప్పుడు పోని చెట్లు ఇక్కడ పోతుంటే ఎందుకు మీకు బాధ అనిపిస్తుంది? ఇంకో మాట కూడా చెప్పాలి, బండి సంజయ్ గారు అదే అంటారు, ప్రభుత్వ భూమిని వేలం వేస్తున్నారని చెప్పి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మొన్న లెటర్ ఇచ్చింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళకి లెటర్ ఇచ్చింది. ఈ భూములను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫారెస్ట్ పర్మిషన్ లేకుండా దాంట్లో చెట్లు ఎందుకు వస్తున్నా అని చెప్పారు. అంటే ఆ లెటర్ ఏదో హెచ్యూకి ఇస్తే అయిపోయింది కదా, మరి హెచ్యూ భూములు అయితే. అంటే హెచ్యూ భూములన్నీ కొట్లాడాలా, లేకపోతే అక్కడ న్యాచురల్ వెజిటేషన్ డిస్టర్బ్ అవుతుందా? ఈ 2 అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేసు హెచ్యూ భూములు అయితే దాని మీద మాట్లాడాలి. లేదు గవర్నమెంట్ భూమి అయినప్పటికీ కూడా న్యాచురల్ వెజిటేషన్ ఆగమవుతుంది అన్నప్పుడు దాని మీద మాట్లాడాలి. ఈ 2 మాటని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ని ఒక దాంట్లో కలిపి దాన్ని అటు బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ ఆనందాన్ని పొందాలనుకుంటే అది ఇంతవరకు కరెక్ట్ కాదు. నేను ఒకటే మాట సూటిగా నేను అడిగే ప్రయత్నం చేస్తున్నా వెంకటరెడ్డి గారికి. వెంకటరెడ్డి గారు, మీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్, మీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోటీస్ కూడా అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం భూమి కాబట్టి. హెచ్యూకి ఇవ్వలేదు. మీరు ఇప్పుడు క్లెయిమ్ చేయండి ఎందుకు ఆ లెటర్ హెచ్యూకి ఇవ్వలేదు, మీరు అది హెచ్యూ భూమి కదా, పోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారంటే ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలుసు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ క్రోనాలజీ ప్రకారమే ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అది కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీకి వచ్చింది. సో మీరే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. అది ఇంతవరకు కరెక్ట్ కాదని చెప్పి మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని ఆస్పెక్ట్ జరుగుతుంటాయి. ఓకే, సో కోటేశ్వరరావు గారు విన్నారు కదా, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఎవరికి సంబంధించింది వాళ్ళు చెప్తున్నారు. అంటే మేము మాట్లాడాము, దీనిపైన మాట్లాడుతున్నామని చెప్పి బీజేపీ, అలాగే అనుభవం లేకుండా చేస్తున్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అందరూ వ్యతిరేకం అవుతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడుతుంది. అయితే అప్పుడు మరి కేసీఆర్ మాట్లాడింది ఏంటి, ఇప్పుడు మాట్లాడింది ఏంటి? 50 ఎకరాలు చాలని అన్నారు, మరి ఇప్పుడేమో ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రకంగా అని చెప్పి కాంగ్రెస్ అంటోంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అంటారా? ఏ విధంగా ఉంటుందంటారు? మీరు చెప్పండి. న్యాయబద్ధమైందే అంటారా ఈ నిర్ణయం? సాంకేతిక పరమైనటువంటిది లేదా ఆ భూమి దానికి సంబంధించినటువంటి యాజమాన్యం వాటన్నిటిని పక్కన పెట్టేట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగానూ సమర్థనీయం కాదు అనేది నా అభిప్రాయం. ఇక భూముల అమ్మకం విషయంలో ఎదుటివాడికే చెప్పేటందుకు నీతులు అన్నట్టుగా బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎదుటి వాళ్ళ గురించి చెప్తున్నారు తప్ప తమ కింద ఉన్నటువంటి నలుపుని గురించి వాళ్ళకేమి కనపడదు. ఎవరికి, ఏ పార్టీకైనా ఇప్పుడు మన 111 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి 5 ఏళ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతోటి అవసరమైనటువంటి గతిశక్తి పథకానికి నిధులు సేకరించేందుకు ఎక్కడెక్కడ ఉన్నటువంటి భూములన్నిటినీ అమ్మాలని చెప్పేసి, ప్రభుత్వ రంగ సంస్థల భూములు లేదా ఎయిర్పోర్ట్ భూములు అమ్మాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కదా. ఆ విధంగా ఒకసారి వివిధ కారణాలతోటి ఆ భూములన్నీ పోయిన తర్వాత మళ్ళా ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టాలన్నా లేకపోతే ఇంకా ఇతర ప్రజా అవసరాలకు ఉపయోగించాలన్నా కానీ
అవి పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వము లేదా ప్రభుత్వ రంగ శాఖలు ఏం చేస్తాయి అనేటువంటిది మరి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. అదేవిధంగా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నింటినీ విక్రయించడంలో కేసీఆర్ ఏ విధమైనటువంటి రికార్డులు సృష్టించారో అందరికీ తెలిసిందే. వాళ్ళందరినీ విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు అదేదో సామెత ఉంది కదా, కోడలకి బుద్ధి చెప్పిన అత్త ఏం చేసింది అనేటువంటి సామెత ఉంది కదా, మరి అదే చేస్తున్నారు. ఒక రోడ్డు విస్తరణలో ఏదైనా ఒక చెట్టు లేదా 2 చెట్లు కొన్ని చెట్లు నరికేయాల్సి వస్తే దాన్ని అటవీ శాఖ పర్మిషన్ తీసుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా స్థానిక సంస్థలైనా. కొన్ని సందర్భాల్లో చూసాం ఆ చెట్లన్నిటినీ కూడా మొత్తంగా వేళ్లతో సహా పెకలించి వేరే చోట ప్రతిష్ఠించి దాన్ని కాపాడినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. మరి ఇన్ని తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా ప్రభుత్వ పెద్దలు మరి ఆ చిన్న విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది కదా, మీరు చెట్లు కొట్టేయడానికి పర్మిషన్ తీసుకున్నారా అని అడిగింది. భూమి ఎవరిదా లేదా అనేటువంటి జోలికి వెళ్ళ దానికి. మీరు చెట్లు కొట్టేయడానికి పర్మిషన్ తీసుకున్నారా లేదా, 3 రోజుల్లో అన్ని చెట్లు ఎట్లా కొట్టేస్తారు, వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవడానికి ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు సరే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మనం తర్వాత చూస్తాం. రెండోది, అన్నింటికంటే ఇంత రచ్చ జరిగి సరే ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్లే రక్షించినట్టుగా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ బహుశా రూముల్లో పడి నిద్రపోతున్నట్టుగా ఈ రాజకీయ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలు కనుక నమ్మేట్లయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు ఏం పట్టించుకోలేదు, ఏం ఆందోళన చేయలేదు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. సరే, అది లోకానికి తెలుసు కనుక దాని గురించి నేను మాట్లాడు. ఒక కమిటీని వేస్తారట, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా. ఆ వేసేదేదో దీని మీద వివాదం ప్రారంభమైనప్పుడే దాని గురించి చర్చించడానికి పార్టీలతో చర్చిస్తారా, లేదా విద్యార్థి సంఘాలతో చర్చిస్తారా, లేకపోతే ఇతర పర్యావరణవేత్తలతో చర్చిస్తారా, ఎవరితో చర్చిస్తారనేది అప్పుడే ఎందుకని చేయలేదు? ఇప్పుడు ఎందుకని మంత్రులతో కమిటీ ఇప్పుడు ఏం అవసరం వచ్చింది ప్రభుత్వానికి? అంటే బుల్డోజ్ చేద్దనుకున్నారు అనమాట. బుల్డోజ్ చేయడం, ఈ బుల్డోజ్ చేయడంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు ఏమి తక్కువ తింటలేదు. ఎవరికి వాళ్ళు తమకు అనుకూలమైనటువంటిది. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మరి కోర్టుకు వెళ్ళినప్పుడు హెచ్సియు ఎందుకు జోక్యం చేసుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు. హెచ్సియు ఎందుకు జోక్యం చేసుకోలేదని చెప్పబోయే ముందు మరి మీరు మీ ఆందోళనలో ఉన్నటువంటి భూములు ఇచ్చేటప్పుడు మీరెందుకు పోనీ అదే రాష్ట్ర ప్రభుత్వం కదా, కాంగ్రెస్ పార్టీయే కదా దాని మీద కేసులు వేసి ఆ భూములను రద్దు చేసి వేరే ప్రైవేట్ సంస్థకి ఇచ్చినటువంటి దాన్ని, అప్పుడు మరి హెచ్సియు తోటి వీళ్ళెందుకు సంప్రదించలేదు అనేటువంటి ఒక సమస్య అయితే, సాంకేతిక పరంగా చూసేట్లయితే అసలు హెచ్సియుకి 1 సెంటు భూమి లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 1 సెంటు భూమి లేదు. ఇప్పుడు మొత్తం అది రాష్ట్ర ప్రభుత్వ భూమిగానే ఉంది. మాకు అవసరం ఇది ఖాళీ చేయాలంటే మరి సెంట్రల్ యూనివర్సిటీ ఖాళీ చేయాల్సిందే. ఆ మాట అనగలరా? అంటే సాంకేతిక పరమైన మరి ఎందుకని రిజిస్టర్ చేయలేదు ఆ భూమిని? వాటిని ఒకవేళ రిజిస్టర్ చేయనప్పుడు మరి ఆ భూమితోటి గతంలో ఎలినేట్ చేసి మేము ప్రభుత్వమే దానికి బదులుగా గచ్చిబౌలి మన గోపన్నపల్లిలో భూమి ఇచ్చిందని చెప్తున్నటువంటి వాళ్ళు మరి హెచ్సిసికి ఏమి సంబంధం లేకపోతే వాళ్ళతో ఎందుకు చర్చలు జరిపారు? వాళ్ళ పర్మిషన్ ఎందుకు తీసుకున్నారు ఆ భూమిని ఎలినేట్ చేయడానికి? అప్పుడు తప్పు చేశారా, ఒప్పు చేశారా? హెచ్సియు అధికారులు సీరియస్ గా పట్టించుకోలేదా, లేకపోతే ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు అట్లా చేశారా? అవన్నీ ఇప్పుడు తవ్వుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. కానీ జరిగింది ఏమిటి? ఆ హెచ్సియు ప్రమేయంతోనే ఎలినేషన్ జరిగింది, వేరే వాళ్ళకి కేటాయించారు, రద్దయి ఇవన్నీ వచ్చినాయి. ఆ భూమికి మరి హెచ్సియు పేరుతో ఎందుకు సుప్రీంకోర్టు ఇలా చేయొద్దు ఉంది కదా కోటేశ్వరరావు గారు, ఇక్కడ సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పినాక కూడా ముట్టుకోవద్దు, ఈ పని చేయొద్దు అన్నాక కూడా ఎందుకు చేస్తుంది అనుకోవచ్చు. ఆ సెంట్రల్ యూనివర్సిటీ భవనాలు కడతా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా ఆ ఏఎంజీ సంస్థ కానీ అప్పుడు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అప్పుడు? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు అంత తేలిగ్గా దొరకవు గనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము విజ్ఞతతో వ్యవహరిస్తే సుప్రీంకోర్టులో పరువు నిలబడుతుంది. లేకపోతే సుప్రీంకోర్టులో దానికి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగలటానికి అక్కడ రంగం సిద్ధమైందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.
ఓకే ఓకే. సో దీని గురించి మనం ఇంకా మాట్లాడదాం. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్. సో వెల్కమ్ బ్యాక్. ఇక హెచ్సియు గచ్చిబౌలిలోని భూములకు సంబంధించి అయితే ఈ ప్రభుత్వం తీరుపైన అయితే సుప్రీంకోర్టు కన్నెర చేసింది. దీని గురించి మనం మాట్లాడుతున్నాం. సో వెంకట్ నాయక్ గారు, మీరు చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు కోటేశ్వరరావు గారు కూడా ఇది సబబు కాదు, ఇది కరెక్ట్ కాదు, ఈ రకంగా చేయడం మాత్రం కరెక్ట్ కాదు అని అంటున్నారు. సో మీరేం చెప్తారు మరి? మేడం, ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు మా దగ్గర సీఎల్డీ కానీ అవన్నీ కాపీస్ కానీ అవన్నీ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. సో ఏది గోపన్పల్లిలో భూములు రీప్లేస్మెంట్ జరిగినప్పుడు సర్వే నెంబర్లతో సహా మా పిసిసి గారు చెప్పడం జరిగింది. అక్కడ ఏది ఎప్పుడైనా సరే భూముల బదలాయింపులు కానీ మార్పులు కానీ భూముల గిట్రాలు కానీ పెట్టే టైంలో 100% పంచనామా జరుగుతుంది. పంచనామా జరిగినప్పుడు ఆ భూమికి సంబంధించిన అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. నరసింహులు గారు అని చెప్పి అప్పుడు రిజిస్టర్ గారు ఉంటే వారి యొక్క సంతకం పెట్టిన ఆ కాపీ ఇప్పటికీ ఉంది, స్టిల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. సో ఇవన్నీ ఆధారాలుగా తీసుకొని ఏదైతే మనం సివిల్ డిస్ప్యూట్ లో భాగంగా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, వాళ్ళు ఇక్కడ నుంచి పైకి పోయారు, అక్కడ కూడా సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ గవర్నమెంట్ ఫేవర్ గా వచ్చింది. సో ఇది లీగల్లీ మాకు ఫేవరబుల్ వచ్చిన అంశం. వచ్చిన తర్వాత ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒక బాధితులుగా ఉండి గవర్నమెంట్ తరఫున కొట్లాడి ఆ భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ భూములను ఏదో ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేయలే. ఎస్, డెవలప్మెంట్ లో భాగంగా ఆ భూములు అమ్మితే ఒక పైసలు వస్తుందేమో, దాన్ని వెల్ఫేర్కి ఉపయోగించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. సో దీన్ని ఇన్ కేస్ మేము ఏమంటున్నామంటే మేడం, మీరు ఒకటి ప్రధానంగా ఒకటైతే గమనించండి, భూసేకరణ అనేది ఆ భూములని ఏది కేటాయించడం అనేది, ఏది మన ఇండస్ట్రీస్ కేటాయించడం అనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేస్తున్న పని కాదు. ఎప్పటి నుంచో అన్ని పార్టీలు ఏది వాళ్ళ డెవలప్మెంట్ లో భాగంగా జరుగుతూనే ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో భాగంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మేడం. వెంకట్ నాయక్ గారు, ఇక్కడ ఆల్రెడీ సుప్రీంకోర్టు సీరియస్ అయింది, దీనికి సంబంధించి ఎలాంటి పనులు కూడా చేయొద్దు అని, అయినా కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనుకోవచ్చు? సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటారు? ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ భూమి మీది కాదని చెప్పే ప్రయత్నం చేయలేదు. అంటే చెట్లు కొట్టేయడం ఇదంతా కూడా ఆ పని ఆపేయాలి అని చెప్పారు కదా. ఎస్ మేడం, మేమేమంటున్నాం, అటవీ శాఖకు కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఏమని చెప్పిందంటే ఒక సబ్ కమిటీ వేయండి, దీని మీద సబ్ కమిటీ వేసి దాని ద్వారా అందరి సంప్రదింపులు తీసుకోండి, పర్యావరణ ప్రేమికుల సంప్రదింపులు తీసుకోండి, పక్కన హెచ్ఓ విద్యార్థుల సంప్రదింపులు తీసుకోండి, వాళ్ళందరి సంప్రదింపులు తీసుకున్న తర్వాత మీరు ఏదైనా చేయాల్సి వస్తే చేసే ప్రయత్నం చేయమని చెప్పింది. అందులో భాగంగానే బట్టి విక్రమార్క గారి చైర్మన్ గా, మెంబర్స్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, శ్రీధర్ బాబు గారిని అక్కడ ఏర్పాటు చేసి ఈ కమిటీలో ఇద్దరు సభ్యులు అప్పటికే హెచ్యూ స్టూడెంట్స్, బట్టి విక్రమార్క గారు కానీ లేకపోతే శ్రీధర్ బాబు గారు కానీ, వాళ్ళు అప్పటికే హెచ్యూ స్టూడెంట్స్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళ గాథలన్నీ విని తర్వాత దాని మీద ఒక డిసిషన్ తీసుకోవచ్చు. సో ఇట్స్ అప్ టు గవర్నమెంట్. వెంకటరెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. వెంకట నాయక్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఇప్పుడు ఒకటి మేడం, తెలంగాణ హైదరాబాద్ లో ఒక సామెత ఉంది, ఏంటది? సౌ చువ్వే కాకే బిల్లి హజ్గై అనేటువంటిది. వాళ్ళు చేస్తున్నటువంటిది సమస్య వల్ల భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నటువంటిది ఏంటంటే ఆ భూమి కేంద్ర యూనివర్సిటీది, దానికి అప్పయ్యపండి, దానికి సమస్య లేదు. దానికి నేను మాట్లాడాను సార్, ఒక్క మాట సార్, ప్లీజ్ ఇది సార్, నేనేమంటున్నా అంటే ఎల్లుండి అంటే నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం కొండా సురేఖ గారికి వాళ్ళ శాఖకు, అటవీ శాఖకు ఒక నోటీస్ జారీ చేసింది. ఆ నోటీసు మీద హెచ్యూ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు సార్. మీరు వీలైతే ఆ నోటీస్ చదవండి. అది ఏం చేసింది హెచ్యూ? అది నిన్న గవర్నమెంట్ అడగలేదు కదా, ఆన్సర్ అడగలేదంటే దాని ప్రశ్న వచ్చింది. ప్రజెంట్ ఇవాళ వచ్చినటువంటి సమస్య మీద జరుగుతున్నటువంటి చర్చ. అది నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు మరి సుప్రీంకోర్టు కూడా నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ లో కూడా హెచ్యూకి లేదు కదా మరి నోటీసు, సిఎస్ గారిని ఇంక్లూడ్ చేసింది దాంట్లో, మంత్రులు ఇంక్లూడ్ చేసింది. మీకు లీగల్ గా వెంకట్ లీగల్ గా అర్థమైతే. సారీ ఫర్ ది ఇంటరప్షన్ వెంకరెడ్డి గారు. ఇప్పుడు తమ్ముడు వెంకట మాట్లాడుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల భూములు ఒకవైతే సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పాలక మండలిని రాష్ట్రపతి ఆమోదంతో పెడతారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి మెంబర్స్ గా అంటే ఈసీ మెంబర్స్ గా ఉన్న వాళ్ళని తొలగించాలన్నా మళ్ళీ నియమించాలన్నా కూడా అది రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. ఈ భూముల వ్యవహారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటది. ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 7 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ 7 సెంట్రల్ యూనివర్సిటీస్ కి సంబంధించిన భూములన్నీ కూడా ఏ రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వమే దాని యొక్క బాగోగులు కానీ, భూమి ఇవ్వడం కానీ, వాటర్ ఇవ్వడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయడం కానీ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఒకటి. రెండోది, ఈ భూములకు సంబంధించినటువంటి నోటీసుల విషయంలో
రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారుల ప్రమేయంతో పాటు వాళ్ళ సలహాలు కానీ వాళ్ళ సూచనలు కానీ వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయడం కానీ తప్పకుండా చేయాలనేటువంటిది 37/2 కాజ్ లో ఉంది. యూజీసీ నామ్స్ ప్రకారం యూనివర్సిటీలకు ఇచ్చేటువంటి కాజ్ లో ఉంది. అయితే మీరు చెప్తున్నటువంటి నోటీసు సురేఖ గారు ఇష్యూ చేసిందైనా రేపు సిఎస్ గారిని ఇన్వాల్వ్ చేసింది దీనికోసం. ముఖ్యమంత్రి గారి వాళ్ళ ఉంటారు, రేపు పోతారు. ముఖ్యమంత్రి గారికి ఆయన 5 సంవత్సరాల కాంట్రాక్ట్ మీద ముఖ్యమంత్రిగా ఉంటారు. కానీ ప్రభుత్వ అధినేతగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రికి ప్రభుత్వ అధికారిగా కొనసాగేటువంటి సిఎస్ గారే జవాబుదారితనం. అందుకే ఇవాళ ఈ భూముల వ్యవహారంలో సిఎస్ గారిని అన్న ఒక్క మాట ఇప్పుడు మీరు బాధ్యత చెప్పారు కదా నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేయనా? చెప్పండి. ఇప్పుడు సరే, ఇప్పుడు మన సెంట్రల్ యూనివర్సిటీస్ అనే కాదు, ఇప్పుడు మన హైదరాబాద్ లో చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఇది భారత ప్రభుత్వం, ఇది మణిరత్నాలు, మహారత్నాలు ఉన్నాయి. సో వాటిని భూములు కేటాయించడం కూడా రాష్ట్ర ప్రభుత్వమే. సో కేటాయించడం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. ఇన్ కేసు తర్వాత ఏదైనా కార్యక్రమాలు జరపాలన్నా కూడా అక్కడ ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది. ఆ గవర్నింగ్ బాడీ పర్మిషన్ లేకుండా ఏ చిన్న కార్యక్రమాలు కూడా చేయడానికి వీలు లేదు. సో కరెక్ట్ మాట్లాడే వెంకట్. అయితే ఇప్పుడు ఇక్కడ మీ ప్రభుత్వము ముందు చేయాల్సిన పని కోర్టు చివాట్ల తర్వాత చేస్తుంది. ఏమంది? ఒక సబ్ కమిటీ వేసింది. వాళ్ళు ఎందుకు వేసింది సబ్ కమిటీ? మీరు యూనివర్సిటీ అధికారులని, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు గాని, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా శాఖలకు సంబంధించిన అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఒకటి, అక్కడ ఉన్నటువంటి నీటి వనరులకు సంబంధించిన ఒకటి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాక్ట్ 1972 ప్రకారం దానికి ఏమైనా అన్యాయం జరుగుతుందా? 286 పైచిలకు జాతులు ఉన్నాయి. మీ రాష్ట్రం చేసిన తప్పు ఏంటంటే ముందు నిర్ణయాలు తీసుకోవడం. లఘుచర్ల విషయంలో అదే జరిగింది, విషయంలో అదే జరిగింది, రాష్ట్రం కాదు ప్రభుత్వం విషయంలో అదే జరుగుతుంది. పేరు మీద సిటీ పేరు మీద చేయబోయే దాంట్లో కూడా అదే జరుగుతుంది. మీకు భూముల మీద మీరు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది, రియల్ ఎస్టేట్ వ్యాపార అవగాహన ఉంది. ప్రభుత్వ భూముల విషయంలో అవగాహన లేదు. చెప్పండి వెంకట్ నాయక్ గారు. ఏ విషయానికైనా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక రిజిస్ట్రార్ ఉంటారు. ప్రతి ఇప్పుడు మనకు బిల్డింగ్ కట్టాలన్నా కూడా యూనివర్సిటీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తా. అక్కడ నిజంగా అంటే ఇక్కడ దత్తాత్రేయ ఏమంటున్నారంటే మరి మీరు ముందు తీసుకోకుండా కోర్టు చివాట్లు పెట్టిన తర్వాత మీరు తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు ఆయన. మమత గారు నేనేమంటున్నా అంటే ఇన్ కేస్ అక్కడ వెజిటేషన్ కొలాప్స్ అవుతుందని అనుకుంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచో లేకపోతే కోర్టుల నుంచో అక్కడ ఉన్న రిజిస్ట్రార్ గారికో లేకపోతే హార్టికల్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారికో ఒక నోటీస్ వస్తుంది. వాళ్ళకి నోటీస్ రాకుండా ప్రభుత్వాన్ని ఎందుకు నోటీస్ వచ్చింది? నా డైట్ అదే, నేను పెద్దలను ఇదే అడుగుతున్నా. వాళ్ళకి రావాలి కదా నోటీస్. అకార్డింగ్ టు మీ నాలెడ్జ్ ప్రకారమే హెచ్యు భూమి అనుకున్నప్పుడు వాళ్ళకి నోటీస్. వెంకటరెడ్డి గారు మీరేమంటారు దీనికి? ఇప్పుడు ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు వెంకట్ నాయక్ గారు. ఇప్పుడు ఇస్తారు, అది కూడా ఇస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఒకటి వెంకట్, నువ్వు జైలుకి వెళ్తావా, అక్కడే జైలు ఉంటది అన్న దాన్ని మీరు అంచనా వేసుకుంటే ఎంత పరువు దిగజారిపోయింది. చీఫ్ సెక్రటరీని పట్టుకొని సుప్రీంకోర్టు ఎట్లా మాట్లాడుతుందంటే, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ 2-3 కేసులు ఉన్నాయి అక్కడ. మీరు దీనికంటే ముందు జరిగింది ఏంటో తెలుసా? పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి దాని మీద టేకప్ చేసే ముందు ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏముంది అనేటువంటిది సుప్రీంకోర్టుకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నట్టుగా మనకు కనపడుతున్నటువంటిది. దాని కేసులో వాళ్ళు సీరియస్ అయినారు, చాలా సీరియస్ అయినారు. మీరు ఇప్పటి కూడా పట్టి విడుపులు వదిలేసి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర యూనివర్సిటీకి ఇవ్వాల్సినటువంటి 400 ఎకరాలు ఇచ్చేసి ముక్కు చెంపలు వేసుకొని బయటకు వస్తే బాగుంటది అంటే మేము ఏమంటున్నాం అంటే అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలి అని చెప్పింది. అంటే దానికి మీరు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఈ హెచ్సియు భూములను కూడా అమ్మేయాలి అని అంటున్నారా వెంకటరెడ్డి గారు? 100 జేసీబీలు పెట్టి మీరు నాశనం పట్టిస్తే మీరు మాట్లాడుతున్నది వల్ల మీరేం చేస్తుందండి? తెలంగాణలో ఒక ప్రయోగశాల కింద చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ ప్రయోగశాల కింద చేసి రియల్ ఎస్టేట్ చేసి అలివిగాని హామీలను, దానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమీకరించేటువంటి ప్రయత్నం. కోటేశ్వరరావు గారు మీరు రియాక్ట్ అవ్వండి. దీనికి సంబంధించి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వ్యతిరేకించాలనేది భారతీయ జనతా పార్టీ అంటున్నటువంటిది. గతంలో జరిగింది అదే మీరు చేస్తున్నారు. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, మీరు ఏం చెప్తారు? వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషము. హౌసింగ్ బోర్డుకు సంబంధించిన 800 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు, మీ వల్ల అమ్ముతున్నారు, స్టార్ట్ చేసిన మీరు. మీకు తెలిసేకపోతే నేను చెప్తా. హౌసింగ్ బోర్డు అనేటువంటిది సామాజిక విలువలు కలిగినటువంటి గృహ నిర్మాణం, అన్ని కులాల వాళ్ళు, అన్ని ఆదాయాలు. వెంకటరెడ్డి గారు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించింది అమ్మాలి అనేసి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని గురించి కూడా మీరు మాట్లాడాలి.
ప్రభుత్వ సంస్థలు మూసివేసినారు, దాన్ని ఏం చేయాలన్నది ఆలోచించుకోవాలి కదా, తప్పే ఉంది ఎవరు అక్కడ. మూసేసిర్రు? ఎవరు ఆలోచించుకోవాలి కదా. మూసేసిర్రు? ఇప్పుడు ఇక్కడ అది కదా, ఎవరు మూసేసినారంటే మీ దగ్గర నుంచి start ప్రభుత్వ రంగ అయింది. సంస్థలు ప్రైవేట్ మీరే- వాళ్ళకి మీరు మూసేస్తారా? 10 ఏళ్లలో మీరు మూయించలే. మూసేసి వాళ్ళ చేతులకి ఇవ్వాలంతే. హెచ్ఎండి మీ కాలంలో మూసిండ్రు, హెచ్ఎండి మీ కాలంలో మూసిండ్రు, హెచ్ఏఎల్ మీ కాలంలో మూసేసారు, మీరు మూసేసినారు. ఆర్థిక విధానాలు మన్మోహన్ సింగ్ గారి ప్రపంచ ఆర్థిక ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లో మూసేసిందే మీరు, మేమే మూసేలే. ఇక్కడ చూసుకుంటే పదేళ్ళ కాదు కానీ మరి పదేళ్ళ ఏపీలో చూసుకుంటే స్టీల్ ప్లాంట్ వాటి గురించి మీద కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఆల్విన్ ఎవరు మూసేసినారు? ఆ భూముల గురించి ఆల్విన్ కూడా మనం ఎవరు మాట్లాడొచ్చు. మూసేశారు? మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్ముకున్నారు మీరు దాన్ని. ఆల్విన్ ఎవరు మూసేసారంటే హైదరాబాద్ లో ఉండే ఆల్విన్ భారతీయ జనతా పార్టీ ఓకే మూసేసిందా? ఓకే వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అవును కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు, అలాగే ముగ్గురు మాట్లాడారు, మీరేం చెప్తారు? విన్నారు కదా. ఇప్పుడు హెచ్సికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ లోనే ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఈ ప్రాంతంలో ఇవాళ పొద్దున్నే మీడియాలో నేను సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాను, కానీ ఏది 400 ఎకరాలు ఏది 2300 ఎకరాలు అనేది నేను ఎప్పుడు తెలియదు. మొత్తం సెంట్రల్ యూనివర్సిటీ అని ఎవరైనా అనుకుంటారు. దాని చుట్టూతా ప్రహరీ కూడా ఉందని కూడా నేను చదివాను. ఒకటి, ఈ 400 ఎకరాల్లోనే హెచ్సియు భవనాలు ఉన్నాయని చెప్పేసి కూడా నేను చదివాను. మరి ఆ భవనాల సంగతి లేకపోతే ఆ ప్రహరీ గోడ సంగతి ఏమిటని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వము హెచ్సియుకి నోటీసులు ఏమన్నా ఇచ్చిందా? కేటీఆర్ గారు కూలగొట్టిచ్చేసారు సార్, గోడలు పోయినాయి గోడలు పోయినాయి. అంటే కేటీఆర్ అడ్వాంటేజ్ రోడ్లు కూడా వేసారు, గోడలు మొదలు కట్టి రోడ్లు కూడా వేసారు, గోడలు పోయినాయి. మరి అందులో భవనాలు ఉన్నాయన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఆ భవనాలను ఏం చేయిస్తారు? అవి ఉంటాయి సార్, అవి ఉంటాయని చెప్పారు కదా శ్రీధర్ బాబు గారు. ఎట్లా ఉంటాయి? హెచ్సియు కానటువంటి స్థలంలో, రాష్ట్ర ప్రభుత్వ స్థలంలో హెచ్సియు భవనాలు ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మీ పక్కన ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఐఐసిటి భూములు కూడా ఉస్మానియా యూనివర్సిటీ భూములే, ఎన్జిఆర్ఐ భూములు కూడా ఉస్మానియా యూనివర్సిటీ. నేను అదే చెప్తున్నా. నేను ముందు చెప్పింది అదే. టెక్నికల్ గా ఉన్నప్పటికీ ఆ విధంగా ఉన్నప్పుడు మరి హెచ్సియు భవనాలు కడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వము ఏమి చేసింది? అభ్యంతరం ఎందుకు చెప్పలేదు? రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారని కాదు, నాకు ఒక ప్రభుత్వము ఎందుకని సెంట్రల్ యూనివర్సిటీకి అభ్యంతరం చెప్పలేదు ఆ భవనాలు కడతా ఉంటే? ఆ భవనాల గురించి నోటీసులు ఇచ్చారా కనీసం? అది ఇప్పుడు కోర్టులో ఉండే ఇష్యూ కదా సార్. అప్పుడు కోర్టులో ఉన్న విషయం ఇప్పుడు కోర్టులోకి వెళ్ళక ముందు, బుల్డోజర్లు పంపించే ముందు ఆ భవనాల గురించి ఏమిటని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందా? సార్ నేను మాట చెప్పనా సార్? ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు, నేను చెప్తా ప్లీజ్, నేను చెప్తా. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు భవనాలు ఎప్పుడు కట్టారు మనకు ఆ డేటా తెలియాలి. ఇప్పుడు మొన్న 2024లో జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఆ భూమి ప్రభుత్వందైనా లేకపోతే బెల్లిరావు గారిది అనేది ఇంకా క్లారిటీ తెలియలేదు కదా. బెల్లి రావా లేకపోతే ఢిల్లీ రావా, రేవంత్ రెడ్డి గారా కేసీఆర్ కాదని నాకు ఒక ప్రభుత్వం రాష్ట్ర సుప్రీంకోర్టు ఇచ్చింది, సిఎస్ కి ఇచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వలేదు, వెంకట నాయకో లేకపోతే కోటేశ్వరరావు ఎవరికో ఇంకోళ్ళకి ఇవ్వలే. అక్కడ ప్రభుత్వం అనేటువంటిది నిరంతర ప్రక్రియ. ఆ కోర్టు వివాదంలో ఉండగా ఆ భవనాలు కట్టారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా ఢిల్లీ రావు గాని బిల్లీ రావు గాని వాళ్ళు ఎప్పుడు మరి కోర్టులకి ఇదిగో ఇక్కడ మాది అని చెప్తున్నటువంటి భూములో సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి భవనాలు కడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఎందుకు కట్టలేదు? అందుకని నేనేమంటున్నానంటే సాంకేతిక పరమైనటువంటి కారణాలతోటి ఈ విధంగా సమర్థించుకోవడానికి కనుక చూసేట్లయితే అల్టిమేట్ గా జనం అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏ పని చేసినా చెల్లుతుంది, బుల్డోజ్ చేసినా చెల్లుతుంది అని అనుకుంటే అది జరిగేటువంటిది కాదు. అది ఒకవేళ చేసుకోవచ్చు, ఇప్పుడు 400 ఎకరాలు తీసుకోవచ్చు, లేదా సెంట్రల్ యూనివర్సిటీ ఇంకా రిజిస్టర్ చేయలేదు కనుక ఆ భూములు మిగిలిన ఎంత అవసరం లేదు, ఒక 500 ఎకరాలు ఇచ్చి మిగిలినటువంటి 2000 ఎకరాలు 1500 ఎకరాలు కూడా మేము తీసుకోవచ్చు. ఇది ఏ యూనివర్సిటీ నుంచి అయినా తీసుకోవచ్చు. రెండోది, అసలు ఉస్మానియా యూనివర్సిటీ జనసమ్మతం ప్రాంతంలో ఉంది, కాలుష్యంగా మారిపోతా ఉంది అక్కడ ఉద్యమాలతోటి. ఈ యూనివర్సిటీని ఎత్తేసి ఎక్కడో బయట పెడతామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన చేసేదేం లేదు. అందుకని చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు కదా కోటేశ్వరరావు గారు, గతంలో చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఒక 5 స్టార్ హోటల్ వేద్దాము, హిస్టరీలు ఫిలాసఫీలు ఏం చదువుతారు ఆ కోర్సులను ఎత్తేయండి, అవన్నీ అవుట్డేట్ అయిపోయినాయి,
ఎందుకు ఈ అందుకనండి హైదరాబాద్ ఇప్పుడు నగరంలో ఆ మధ్యలో యూనివర్సిటీ ఎందుకు? ఆ చంద్రబాబు నాయుడు గారి శిష్యులే కదా కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ. అందుకని అంతా స్కూల్ అంతా ఒకటే, స్కూల్ అంతా ఒకటే, ఈ స్కూల్ అంతా ఒకటే కనుక ఏమైనా అయితే చేయొచ్చు ఇక్కడ అంటున్నాను నేను. ఒకటి చాలా ఒకటే సార్, ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా కూడా రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను గాని రైతులను గాని ప్రధానంగా వీరి అంశాల విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇంత దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటారు? ఇవాళ సుప్రీం దత్తాత్రి గారు, దత్తాత్రి గారు తీసుకున్నాయి ఇప్పుడు కేసులు చాలా స్పష్టంగా అది చెప్పింది. ఈజీ అండి. దత్తాత్రి గారు, ఇక్కడ ఇప్పుడు ఇంకొకటి ఈ ఏంటంటే 400 ఎకరాలను తాకట్టు పెట్టి 400 ఎకరాలను తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అదే విధంగా అనేక ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పు తెచ్చింది. అదే విధంగా మరి ఎగ్జాక్ట్లీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అప్పు బీఆర్ఎస్ తెస్తా ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి, పరిరక్షణ పదిహేను. ఎలాంటి పరిరక్షణ తీసుకున్నారు మరి దీనికి సంబంధించి అయితే, అదే విధంగా భూముల పరిరక్షణకు సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అదే విధంగా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది కదా, అంటే మేము తిరిగి భూములను స్వాధీనం చేసుకుంటాం అంటే దీని వెనుక ఏంటి అసలు ఏమనుకోవాలి? యూనివర్సిటీకి అన్ని సంబంధించిన భూములు చేసుకోవాలి భూముల ఆక్యుపై విషయంలో మళ్ళీ తిరిగి. ఒకటండి, ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ప్రైవేట్ వ్యక్తులకు గాని కార్పొరేట్ శక్తులకు గాని దారాదత్తం చేస్తే చూస్తూ కూర్చోడానికి బీఆర్ఎస్ పార్టీగా మేము సిద్ధంగా లేము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆ భూములను కొనే ప్రయత్నం చేస్తే మాత్రం మీరు ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? కేటీఆర్ గారు యూనివర్సిటీ భూములను అనలేదు, కేటీఆర్ గారు యూనివర్సిటీ భూములను అనలేదు, ఇది ప్రభుత్వ భూమి, ఎకో పార్క్ చేస్తామని అన్నారు. అంటే ఇట్ సెల్ఫ్ మీరు కూడా ఒప్పుకున్నారు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి. అప్పుడు కొట్లాడేటప్పుడు కూడా ఇది మేము తీసుకొని హెచ్సికి అప్పగిస్తామని ఇక్కడ మీరు చెప్పలేదు. ఆ జడ్జిమెంట్ కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమి కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటది. సంస్థలు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సంస్థల ట్రిపుల్ వన్ ఎందుకు ఎత్తేసారు మరి? సమస్త భూములుగా మారదు. ఎకో పార్కులు ఏర్పాటు చేసే వాళ్ళు ట్రిపుల్ వన్ ఎందుకు ఎత్తేసారు మరి? ఇవాళ ఎందుకు మరి సిఎస్ గారిని ఖచ్చితంగా అక్కడ బాధ్యులుగా చేస్తూ సిఎస్ గారి పేరు మీద సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు ఎందుకు మిమ్మల్ని మీరు జైలుకు పోవాల్సి వస్తుంది అంటుంది. ఎవరినైనా కూడా ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వ అధికారులు వీళ్ళనే ప్రశ్నిస్తారు, ఏదైనా దేనికైనా కూడా బాధ్యులను చేస్తుంది. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే మేడం, రేవంత్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల అందులో ఉన్నటువంటి మంత్రులు, చాలా సీనియర్ మోస్ట్ మినిస్టర్స్ కూడా తలకాయ పట్టుకుంటున్నారు. ఏంద్రా నాయన ఫస్ట్ నిర్ణయం తీసుకుంటాడు, అది దాని మీద అవగాహన ఉండదు, దాంట్లో ఉన్నటువంటి అనుభవజ్ఞులతో చర్చలు జరపడు, పరిణామాలు ఏముంటాయో తెలుసుకోడు, రైతుల ప్రభుత్వం అని చెప్పిండ్రు, రైతులకు రుణమాఫీ అన్నారు. ఆ నిర్ణయాల విషయంలో లఘుచర్ల ఇన్సిడెంట్ రాగానే రైతు సమాజం మొత్తం కూడా వ్యతిరేకమైంది. కాంగ్రెస్ వాళ్ళు అన్నారా? కాంగ్రెస్ లీడర్స్ అన్నారా? ఈ మాట కాంగ్రెస్ లీడర్స్ అన్నారా, మీతో అన్నారా, ఎలా ఏంటి మరి? ఇవాళ ఎక్కడైనా చర్చ, ఇప్పుడు నేనేమంటానంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో సహకరించినాయి. సూడో ఉద్యమాన్ని నిర్మించి కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత చేసి ఉద్యోగాల నిర్ణయాలు చేయలేదని చెప్పినప్పుడు చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పేరు మీద, మిగతా జేఎస్ల పేరు మీద రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురంటే అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అయినాయండి. 54,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినవే, మా ప్రభుత్వ ఆధీనంలో నోటిఫికేషన్లు వచ్చినాయి. అయితే ఇక్కడ ఈ 2 లక్షల ఉద్యోగాల సంగతి పక్కన పోను, అత్యంత పెద్ద యూనివర్సిటీ అనేటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద వెంకటనాయక్ గారు మీరు రియాక్ట్ అవ్వాలి దీనికి సంబంధించి, ఎందుకంటే వాళ్ళ హయాంలో ఖచ్చితంగా వాళ్ళ హయాంలో అయ్యాయి అని అంటున్నారు, ఉద్యోగాలు వచ్చాయి అంటున్నారు, పెద్ద పెద్ద సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు అంటున్నారు, మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. మమత గారు ఒకటి క్లారిటీ తీసుకుని అన్న దగ్గర నుంచి చెప్పండి. కేటీఆర్ గారు ఈ భూములను ఎకో పార్క్ చేస్తా అన్నారు. భూములను కేటీఆర్ ఎకో పార్క్ చేయడానికి కేటీఆర్ ఎకో పార్క్ చేస్తాడు. వినాల్సిందే నువ్వు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భూమికి ఏదో ఒక విధంగా, ఇప్పుడు హైదరాబాద్ అంటేనే లేకుల నగరం, నీకు తెలుసో లేదో. ఇవాళ హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, బాగ్, ఇప్పుడు బాగ్ అంబర్పేట అయినా, బాగ్ లింగంపల్లి అయినా, ఇవన్నీ కూడా చిన్న చిన్న పార్కులు, కుంటలు, చిన్న చిన్న అటవీ ప్రాంతాలలో ఏర్పాటైందే నగరం అంతా. నగర విస్తీర్ణంలో భాగంగా ఇవాళ కాంక్రీట్ నగరం ఎక్కడ ఏదైనా కూడా అటవీ నుంచే పట్టణం అనేది పుడుతుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఎందుకు కొల్లగొట్టాలనుకుంటున్నారు? లేకుల దగ్గర రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ, లేకుల దగ్గర లేక రాజకీయాలు చేసిర్రు. ఒక నిమిషం తమ్ముడు, మీరు ఇవాళ 1,58,000 కోట్ల అప్పు చేసిర్రు కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్ధరించడానికి బోల్డ్ నిర్ణయం చెప్పండి. 4,22,000 మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం చేసి చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఎక్కడైనా ఉన్నారా?
మీ అన్న, ప్రతి ఒక పని నిర్ణయం చేద్దాం. తప్పుడు నిర్ణయమే కదా, దత్తన్న ఒక పని ప్రతిదీ చేద్దాం. యూటర్నే కదా, ప్రతిదీ దత్తన్న దారి చెప్పే సెక్రటరీ కదా. బిజినెస్ రూల్ నుంచి నిర్ణయం డేటా మొత్తం తీసుకోవడం, తీసుకుందాము. అబాస్పాలు కావడం, తీసుకొని ప్రజా ఏ రూపాయి ఎక్కడ వ్యతిరేకతకు ఖర్చు గురి చేసినా కావడం, ప్రతిదీ లెక్క చెప్తాం. ప్రజల ఏముంది? తిరుగుబాటు జరగడం, ప్రజల పోరాటం జరగడం, కథం ప్రజా పోరాటం జరిగిన తర్వాత తోక ముడుచుకొని వెనక్కి రావడం, ఇదే జరుగుతుంది కదా మీరు తీసుకున్న నిర్ణయాలు. పోరాటం ఇప్పుడు హైడ్రా పేరు మీద మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ ఈ హైదరాబాద్ ఏమనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాదు. మీ బుల్డోజర్ కల్చర్ ఏంది? ఇందాక చెరువుల పునరుద్ధరణ అన్నారు కదా, మళ్ళీ పేదల ఇందాకే ఇండ్ల మీద ఇందాక బుల్డోజర్. చెరువుల బుల్డోజర్ పునరుద్ధరణ కల్చర్ అన్నారు. గురించి మళ్ళీ మనం ఇందాక వచ్చి మళ్ళీ వెంకటరెడ్డి గారిని అడగాలి. మీరు ప్రజలను నమ్ముకొని ఇవన్నీ డబుల్ వచ్చినప్పుడు స్టాండర్డ్, ప్రజా డబుల్ పాలన స్టాండర్డ్. ఇస్తామన్నారు కదా, ప్రజా పాలనలో బుల్డోజర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ప్రజల మీదకి బుల్డోజర్లు ఎందుకు పంపుతున్నారు? దత్తాత్రి గారు 16,000 మంది బుల్డోజర్లకి SC, ST, BC, బుల్డోజర్ల మైనారిటీ వర్గాల భూములు ఇప్పుడే లేకుల విషయానికి సంరక్షణ సంబంధించి అన్నారు. బీజేపీ మళ్ళీ వాళ్ళని ఐటీ అడగాలి. వచ్చినప్పుడు లేక రాజకీయాలు చేస్తారు BRS ఎందుకు పార్టీ. కూల్ చేస్తున్నారు? 30 గజాల స్థలంలో ఉన్న ఓకే ఓకే వెంకటరెడ్డి గారు మీరేమంటారు? మూడు నెలల పక్షులను చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు ఇవన్నీ కూడా తప్పు నిర్ణయాలు. ఒకటి చెప్పండి. మేడం, వాళ్ళిద్దరు ఆగితే చాలా మంచిది. ఎందుకంటే ఒకరేమో 9.5 సంవత్సరాలు ప్రజలు పోరాటం చేసి ఆత్మాహుతి, వందల వేల మంది చనిపోయిన తర్వాత వచ్చినటువంటి రాజ్యానికి, రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వం వహించి 9.5-10 సంవత్సరాలు పాలించి ఎంత భ్రష్టు పట్టించున్నాడు. ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, నా దగ్గర లెక్కుంది, సుమారుగా 17,070 కోట్ల విలువైనటువంటి తెలంగాణ భూములను నమ్మి వాళ్ళు పాలన చేసినారు. వాళ్ళు చెప్తున్నటువంటిది, వాళ్ళు చేసినటువంటి భూముల స్వాధీనం అనేటువంటిది కొత్తగా మాట్లాడుతున్నారు. ఇవాళ మేమంటే అధికారం లేము, మేము వస్తే ఏం చేస్తాం అనేటువంటిది చర్చ వేరు. దాని గురించి నేను మాట్లాడను. వాళ్ళు చేసింది ఇదే పని. అంటే వాళ్ళు ఇద్దరు అదే పని చేసినటువంటి చేస్తున్నారు పద్ధతిలో అంటున్నారా? వీళ్ళు అదే పని చేస్తున్నారు. వాళ్ళు అదే ఒకటే అంటున్నా. స్కూల్ ఆఫ్ అంటే ఎకనామిక్స్. గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం రెండు కూడా అదే పని చేస్తున్నారు అంటున్నారా? అంతే కదా, అంతే అదే పని చేస్తున్నారు. నేను Okay. మాట్లాడుతున్న గత ప్రభుత్వము హౌసింగ్ బోర్డు క్లోజ్ చేసింది. హౌసింగ్ బోర్డు క్లోజ్ చేస్తే బట్టి విక్రమార్క గారు ఆ రోజు అసెంబ్లీలో నేనున్నాను, దానికి మద్దతు ఇచ్చినాడు. 800 ఎకరాల భూమి, విలువైనటువంటి భూమి వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. ఆయనే స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు దీన్ని మళ్ళీ అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమీ తేడా లేదు. అలివిగాని హామీలు ఇస్తారు, ప్రజాస్వామ్య హక్కులు అంటారు, ప్రజా పాలన అంటారు. వాళ్ళ పాలన ఏందో అర్థమైపోయింది. వాళ్ళు ఇప్పటి వరకు మంత్రులు ఉన్నారు. కేటీఆర్ గారు ట్విట్టర్ మీడియాలో మాట్లాడారు. ఒక నిమిషం దత్తయ్య గారు మాట్లాడు, బయటికి రాలే. ఎందుకో రాలేదు? కేటీఆర్ గారు సిపిఎం, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంఘాలన్నీ పోయినాయి కదా అక్కడ. ఆ పైతే ఎందుకు రాలేదు? మాట్లాడుతున్నారు అంతే. వాళ్ళు చేసింది ఏముంది? ఇదే కదా. వీళ్ళు చేసేది అదే కదా. ప్రజలను దత్తాత్రి గారు, అదేవిధంగా వెంకటనాయక్ గారు మీరేమంటారు మరి? ఇప్పుడు ఇద్దరు అదే చేస్తున్నారు అని అంటున్నారు వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి. మీరిద్దరు ఏమి అంటారు? ఇద్దరికి అడుగుతున్నా నేను, ఇద్దరు రియాక్ట్ అవ్వండి. మా విద్యార్థి విభాగము ఉస్మాన్ యూనివర్సిటీలో హెచ్సియులో పూర్తి స్థాయిలో రాస్తో రోకోలు చేసింది, దిష్టి బొమ్మలు చేసింది, సెక్రటరీ ముట్టడిలు చేసింది, ఈ రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టడికి కూడా ప్రయత్నం చేసింది. అది వేరు. ఇప్పుడు మేడం, వీధి పోరాటాలతోనే ప్రజా ఆకర్షణకు గురి చేయాలా, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా, ప్రజల మధ్య తీర్పు రావాలా, ప్రజలు దీన్ని హర్షిస్తారా వ్యతిరేకిస్తారా, ప్రజల మధ్యకు తీసుకెళ్తాం, ఇది ప్రజా ప్రభుత్వం అన్నది కదా అని చెప్పేసి బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, సిపిఎం పార్టీ అయినా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎన్ఎస్సీ భూములను నిర్ణయం అని చెప్పేసి. ఒక నిమిషం తమ్ముడు, నువ్వు మధ్యలో మధ్యలో పడుతున్నావు, నేను మాట్లాడుతున్నా మధ్యలో పడుతున్నావు. నువ్వు వన్ మెన్ షో ఏంటి? మోడరేటర్ గారు, దిస్ ఇస్ నాట్ రైట్. ఒక వ్యక్తి అభిప్రాయం చెప్తున్నప్పుడు అందులో తప్పులుంటే మైండ్ లో పెట్టుకొని లేకపోతే రాసుకొని యూ హావ్ టు ఆన్సర్. దత్తాత్రి గారు మనకి ఎక్కువ టైం లేదు. మీరు దత్తాత్రి గారు కంక్లూడ్ చేయాలి, మనకు టైం లేదు. ఒకటే నిమిషం అండి, నేను ఒక నిమిషంలో క్లోజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పు కాబట్టే ఇవాళ ప్రజా సంఘాలు, ఇవాళ ప్రొఫెసర్ అరగోపాల్ గారు కూడా అన్నారు కదా, నేను ఆ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గా పనిచేశాను, ప్రభుత్వ నిర్ణయం చాలా దుర్మార్గమైనది. ఎందుకంటే ఎందుకు ఇవాళ విశ్వవిద్యాలయాల భూముల మీద పడతా ఉంది, వేరే భూములు లేనట్టుగానే ప్రభుత్వము భూములే ఆకాంక్షగా పనిచేస్తుంది కదా. ఫ్యూచర్ సిటీ పేరు మీద 40,000 50,000 ఎకరాలకు నాంది పలికింది కదా. అక్కడ ఏదో మీరు చేసుకోండి. ఈ విలువైన యూనివర్సిటీల భూములు విలువ పెరిగిన తర్వాత ఈ భూముల మీద ఎందుకు? ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు నిన్న. దత్తాత్రి గారు, కోటేశ్వరరావు గారు మీరేం చెప్తారు? చెప్పండి, కన్క్లూడ్ చేయండి. ఒకటేనండి, ఇప్పుడు అక్కడ కోర్టుకి వెళ్ళింది వివాదం. ఆయన ఒక్కటి నేను అడుగుతున్నా, ఇప్పుడు సుప్రీం కోర్టు ఆల్రెడీ సీరియస్ అయింది, మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉందంటారు? ప్రభుత్వం కూడా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ పనులు అట్లనే ఆపండి అని చెప్పినా కూడా ఆపకుండా చేస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి మరి సుప్రీం ఇంకా ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు?
ఆపకుండా ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత ఒక్క చెట్టుని నరికివేసినా కూల్చివేసినా అది మరింత సీరియస్ విషయం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి లేదా ఆ న్యాయమూర్తి విచారిస్తున్నటువంటి కేసులు, న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇతర న్యాయమూర్తి గారు విచారిస్తున్న ఇతర కేసులు కూడా ఉన్నాయి అక్కడ. అదే చెప్తుంది. నేను చెప్తున్నది అదే, ఇతర కేసులు కూడా ఉన్నాయి. ఆ న్యాయమూర్తి వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూసినప్పుడు వీళ్ళు గనక సుప్రీంకోర్టును మరింతగా రెచ్చగొట్టే విధంగా లేదా సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా గనక వ్యవహరించేట్లయితే చాలా ఇబ్బందుల్లో పడతారని నేను మొట్టమొదటే చెప్పాను నేను. అందుకని ఇప్పుడు సిఎస్ ఏ విధమైన నివేదిక ఇస్తారు, ఏ చర్యలు తీసుకున్నారు అనేటువంటిది ఒక అంశం అయితే, నేను చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీ నాయకులు లేకపోతే బీఆర్ఎస్ నాయకులు మా విద్యార్థి సంఘాలే చేస్తున్నాయి అంటున్నారు. అక్కడ హెచ్సియులో ఉన్నది ఎస్ఎఫ్ఐ తో పాటు కలిసి వచ్చినటువంటి సంఘాలు అక్కడ గెలిచింది. ఉద్యమం చేస్తున్నది, నాయకత్వం వహిస్తున్నది వాళ్ళు. దత్తాత్రి గారు అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను విద్యార్థి సిపిఎం సంఘాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. SFI. మీరు అన్నట్టుగా అక్కడ విద్యార్థి సంఘాలు ఎన్నిక కాబడ్డది, ప్రెసిడెంట్, జనరల్ ఓకే సెక్రటరీ, వెంకట్ నాయక్ గారు మీరేం చెప్తారు? వాళ్ళ నిర్ణయాలు లాస్ట్ ఫైనల్ ఫైనల్ కాబట్టి చాలా స్ట్రాంగ్ గా జరుగుతుంది పోరాటం. ఫైనల్ 1 మినిట్ అని చెప్పేసి మిగతా పార్టీలు కోటేశ్వరరావు గారు. ఆశ్చర్యంగా ఉందంటున్నాను నేను. అంతే బయట చేస్తున్నారు కదా, మిగతా యూనివర్సిటీలో చేస్తున్నారు కదా. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఓకే వెంకట్ రెడ్డి గారు అలాగే వెంకట్ నాయక్ గారు మీరేం చెప్తారు ఫైనల్ గా? హైదరాబాద్ నేనే నిర్మించానని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు. ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. అందుకని ఎవరైనా ఏమైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ జరుగుతున్నది అది. ఏమైనప్పటికీ ఇప్పుడు బాలు మన సిఎస్ చేతిలో ఉంది. సిఎస్ కే సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారికి కాదు. అందుకని సిఎస్ గారు ఏం చెప్తారు, తాత్కాలిక జైల్లోకి వెళ్తారా లేకపోతే ఏం చేస్తారు? పక్కనే ఉన్న జైలు అంటున్నారు. ఓకే వెంకట్ రెడ్డి గారు మీరు 1 మినిట్ లాస్ట్ 1 మినిట్. ఓకే కోటేశ్వరరావు గారు మనం మాట్లాడాం కదా వాళ్ళకి కూడా చెప్పండి. వెంకట్ రెడ్డి గారు లాస్ట్ 1 మినిట్. ఒక్కటి మేడం, ఇప్పుడు ఒక్కటేంటంటే సరే జరిగింది ఏదో జరిగింది. ఈ విద్యార్థుల ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు దానికి వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు శశబిషలకు పోకుండా ఆ 400 ఎకరాలు కేంద్ర యూనివర్సిటీకి అప్పచెప్పి ఇంకేదైనా వ్యాపారం అమ్ముకోవడానికి ఇతర భూములు తీసుకోవడం మంచిదని చెప్పి మేము భావిస్తాం. ఓకే వెంకట్ నాయక్ గారు విన్నారు కదా, మీరేమంటారు? 400 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే మంచిది అని అంటున్నారు, మీరేమంటారు? ఇన్ కేసు సుప్రీంకోర్టు కనుక ఆ మాట కనుక చెప్తే అప్పుడు ఏడానికి మాకేం పెద్ద శశిపిషలు లేవు మేడం. మేము విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళం, కొట్లాడిన ఒక మాట సార్ పెద్దవాళ్ళు. నేను ఇప్పటికి ఏం ఫీల్ అవుతున్నానంటే నేను ఒక మంచి మేధావుల మధ్య నేను కూర్చున్న ఫీలింగ్ నాకు ఉంది. అది ఇప్పటికీ ఉంటది, కానీ అది ఇంకా శాస్త్రీయబద్ధంగా జరిగితే ఇంకా బాగుంటుంది సార్. నేనేమంటున్నా, మీరందరూ మేధావులు గొప్పవాళ్ళు. నేను కాదంటే లేను. సుప్రీంకోర్టు చెప్పినాక మేము ఇస్తాము అని చెప్పేటువంటిది మళ్ళీ మీలో ఇంకా అహాం దగ్గరేదా మీద 400 ఎకరాల మీద అహాం దగ్గర. ఇప్పుడు లేదు సార్, సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చి సార్ ఆ గవర్నమెంట్ భూమి అని ఇచ్చిన తర్వాత మళ్ళీ హెచ్యూ అప్ప చెప్పడం అనేది, అంటే హెచ్యూ దాంట్లో 2300 ఎకరాలు 1900 మీరు ఎప్పుడో వెనకడికి ఇచ్చినారు. అది మళ్ళీ వెనక్కి ఎట్లా పోతారు సార్? ఒక పని చేద్దాం సార్, ఒక పని చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మొత్తం దాదాపు 2300 ఎకరాలు ఉండే, ఇప్పుడు 1800 ఎకరాలు ఉంది. ఆ 800 ఎకరాలు మొత్తం తీసి మొత్తం రికవరీ చేయండి మరి, ఇన్ కేసు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే. మీరు టీడీపీ టీఆర్ఎస్ ఆన్సర్ చెప్పాలి దానికి. సార్ ఒకటే అంటున్నాం మేమేంటే సరే మీకు కోపం రావచ్చు, మీ కోపం రావడంలో అర్థం ఉండొచ్చు, నేను కాదని అంటాను. కానీ ఒక్కటి క్లారిటీ ఇవ్వండి, మా క్లారిటీ ఇవ్వకపోయినా పర్లేదు. కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఏమని క్లారిటీ ఇవ్వండి అంటే, కేటీఆర్ గారు ఆ భూమిని తీసుకుపోయి ఎక్కువ పార్కు చేస్తారంట, మీరేమో ఆ భూమి హెచ్చుకమని అంటున్నారు. ఆ రెండు విషయాలు ఒక క్లారిటీ కనుక మీరు ఇచ్చారనుకోండి, దాన్ని బట్టి మీరు ఎంత ఫైట్ చేసినా ఇచ్చిన భూమిని ఇచ్చేయమంటున్నాం అంతే, కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇచ్చింది. మరి గోపాలపల్లిలో ఇచ్చిన భూమి ఎవరి సార్? గోపాలపల్లిలో ఆ భూములు ఎవరికి ఇచ్చారు? అందరు ఇచ్చారు. మీరు రాజశేఖర రెడ్డి గారు, పంచనామాకి రిజిస్ట్రార్ గారు, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ దగ్గర రాజశేఖర రెడ్డి గారు దారాదత్తం చేసాడు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చినాడు భూములు, ఎవరికంటే వాళ్ళకి ఇచ్చినాడు. సార్ వెంకటరెడ్డి గారు, మీరు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న భూముల మీద ఒక రోజు మొత్తం డిబేట్ పెట్టినా ఒడవదు. ఒక భూమి కాదు సమస్య, అంబేద్కర్ యూనివర్సిటీ భూములు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ భూములు కావచ్చు, మిగతా భూములు అయిపోయింది. 1 మినిట్ ఓకే రైట్ వెంకట్ నాయక్ గారు లాస్ట్ ఒక 30 సెకండ్స్ మాట్లాడండి.
మేడం ఒక్క మాట నేను కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా చెప్పండి. మేడం. ఇక్కడ విషయం 30 ఏంటంటే seconds మేడం, only. ఇన్ కేస్ భూముల మీద చర్చ జరిగినప్పుడు ఈ కమిటీ ఏదైతే నివేదిక ఇస్తుందో ఆ కమిటీ నివేదిక ప్రకారం ఈ పెద్దలు కూడా ఉన్నారు, దత్తన్న, వెంకటరెడ్డి సార్, కోటేశ్వర సార్, మీరు కూడా యూ హ్యావ్ ద ఛాన్స్ టు ఆస్క్ దెమ్. వాళ్ళకు అడిగే అవకాశం కూడా ఉంది. దాంట్లో లోపాలు ఇన్ కేసు ఏమైనా ఉన్నా కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయొచ్చు. దాన్ని మేము 100% స్వాగతిస్తున్నాం. తర్వాత మీరు చెప్పిన తర్వాత కూడా దుందుడుకంగా మేము వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఈ వేదికల మీద కాదు, ఏ వేదికల మీద మీరు మమ్మల్ని ప్రశ్నించే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రైట్ ఇప్పుడు మీరు ఒకటి మేడం, రైట్ వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షాలు ఉన్నాయి. ప్రతిపక్షాలను పిలిచి మీటింగ్ అయిపోయింది, పెట్టడానికి టైం ఎందుకు అయిపోయింది వదలరు వెంకటరెడ్డి ఇంతవరకు? గారు. రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద జాయినింగ్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా దత్తాత్రి గారు, వెంకట్ నాయక్ గారు, థ్యాంక్ యూ అండి జాయిన్ అయినందుకు డిబేట్లో. సో చూసాం కదా మరి ఏం జరగబోతోంది. ఈ సుప్రీం ఆదేశాలతో ఇరకాటంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది. మరి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, ఎలాంటి ఇటు బీజేపీ చూసుకుంటే హెచ్సియును మాకు అప్పగించండి, కేంద్ర ప్రభుత్వానికి అప్పగించండి అంటోంది. అదేవిధంగా కేటీఆర్ ఏమో ఎకో పార్క్ చేస్తాము అని అంటుంది. మరి ఈ భూమి విషయంలో ఏం జరుగుతోంది, అంత అర్జెంటుగా భూముల్లో చేపట్టాల్సిన పనుల అవసరం ఏమొచ్చింది అని చెప్పి కూడా సుప్రీం సీరియస్ అవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మరి కాంగ్రెస్ దీనికి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందంటారు అనేది మనం చూడాల్సిందే ఫ్యూచర్లో. సో ఇది ఇవాల్టి ఫర్ ద పీపుల్. థ్యాంక్ యూ.